అందరికీ నమస్కారం. మనమంతా ఓటు వేయబోతున్నాం. ఒక ఓటు అన్నది కేవలం ఆ రోజు కోపంతోనో కసితోనో వేసేది కాదు. ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తాడని ఆశతోనో వేసేది కాదు. ఒక ఓటు అన్నది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది. కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి. డబ్బులతో ఓట్లు కొనడం అందరూ చేస్తున్నారు, అన్ని పార్టీలు. వాడు ఈ పార్టీ ఆ పార్టీ తేడాలి. ఏ పార్టీ ఉన్నా కూడా బడితున్న వాడిదే బర్రె అయిపోయింది. అధికార దుర్వినియోగం జరుగుతోంది, అవినీతి కొనసాగుతోంది. అధికారం అంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇలా ఉన్నప్పుడు ఎవరు ఓటేయాలి? అందరూ ఒకటే కదా. నిజానికి మనుషులు కూడా వాళ్లే కదా. ఇక్కడున్నాయని అక్కడ ఎమ్మెల్యేకి వెళ్తాడు, అక్కడున్నాయని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్కి వస్తాడు. ఒకే ఒక్కటి నాకు ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. యువత భవిష్యత్తుని కాపాడాలి, మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగటం, ఆర్థిక ప్రగతి. ఎవరు దానికి